అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే డబ్బు. అవును, మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైంది గదా. అసలు డబ్బంటే ఏంటి? దాన్ని మనం ఎలా చూడాలి? రండి, ఈ విషయం గురించి కొంచెం సరదాగా సింపుల్గా మాట్లాడుకుందాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. మీరెప్పుడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించారా? ఈ డబ్బు మనకొక మంచి ఫ్రెండ్ లాగా హెల్ప్ చేస్తుందా, లేకపోతే మనల్ని తన కంట్రోల్లో పెట్టుకునే ఒక మాస్టర్లా మారిందా? ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఈ ప్రశ్న. రైట్, అయితే ఇప్పుడు మన మొదటి పాయింట్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం డబ్బు గురించి చాలా సింపుల్ కానీ అంతే ముఖ్యమైన ఒక ఐడియాను అర్థం చేసుకోబోతున్నాం. చూడండి, మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే డబ్బు అనేది ఒక టూల్ లాంటిది, ఒక పనిముట్టు అంతే. అది మన జీవితంలో మనకు హెల్ప్ చేయాలి, మన గోల్స్ రీచ్ అవ్వడానికి సాయపడాలి. అంతేకాని అదే మన ఐడెంటిటీ అంటే మన గుర్తింపు అయిపోకూడదు. సింపుల్గా చెప్పాలంటే డబ్బు మన కోసం పనిచేయాలి, మనం డబ్బు కోసం కాదు. కరెక్టే కదా? అయితే ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? చాలా నెమ్మదిగా, మనకు తెలియకుండానే. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, అబ్బా నేను భలే పొదుపు చేస్తాను అని, లేదా నేను చాలా ధనవంతుణ్ణి అని. ఇలా అనుకున్నప్పుడు మనం తెలియకుండానే మన ఐడెంటిటీని డబ్బుతో ముడిపెట్టేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్లో ఒక డ్రామాలో యాక్ట్ చేసి ఆ క్యారెక్టర్లోనే లైఫ్ లాంగ్ ఉండిపోవడం లాంటిది. కాస్త ఫన్నీగా అనిపించినా జరిగేది అదే. సరే, ఇప్పుడు డబ్బు గురించి రెండు రకాల ఆలోచనా విధానాలు చూద్దాం. ఊహించుకోండి, మన ముందు రెండు దారులున్నాయి, ఒక కథలోలాగా. మరి ఏ దారి ఎటువైపు తీసుకెళ్తుందో చూద్దామా? ఇక్కడ చూడండి, ఒకవైపేమో పాత ఆలోచన, అంటే డబ్బే మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది, డబ్బు విషయంలో మన అలవాట్లు అస్సలు మార్చుకోకూడదు అని గట్టిగా నమ్మడం. మరోవైపేమో కొత్త ఆలోచన, దీని ప్రకారం మనల్ని మనం నిర్వచించేది మన విలువలు, మన వ్యక్తిత్వం. డబ్బు విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉండటమే మన స్ట్రెంగ్త్. చూడండి, ఆ పాత ఆలోచన మనల్ని ఒకచోట కట్టిపడేస్తే ఈ కొత్త ఆలోచన మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. సరే, దీన్ని అర్థం చేసుకోడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. రాహుల్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. తను చాలా బాగా చదువుకుంటాడు, పాకెట్ మనీ కూడా సేవ్ చేస్తాడు. వెరీ గుడ్. కానీ అదే సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా టైం స్పెండ్ చేయడానికి కూడా ఖర్చు పెడతాడు. అంటే సిచ్యుయేషన్ మారినప్పుడు తను కూడా మారుతాడు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. చదువు, సరదా రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక స్మార్ట్ స్టూడెంట్లా అన్నమాట. ఇప్పుడు ఇంకోవైపు ఆశా కథ చూద్దాం. ఆశ ఎప్పుడూ నేను టాపర్ని, నేనే ఫస్ట్ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఎగ్జామ్లో ఎప్పుడైనా తన మార్కులు కొంచెం తగ్గాయనుకోండి, అంతే, తన కాన్ఫిడెన్స్ మొత్తం పడిపోతుంది. ఎందుకలా? ఎందుకంటే తన ఐడెంటిటీ అంతా ఆ ఒక్క మార్కుల మీదే ఆధారపడి ఉంది. చూసారా, ఒకే ఒక్క దానిమీద మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం ఎంత డేంజరో. ఓకే, స్టూడెంట్స్ కథ చూశాం కదా. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ల నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అరవింద్ అని ఒక ఆయన ఉన్నాడు. తను డబ్బు బాగానే సేవ్ చేస్తాడు, కానీ ఇంట్లో పెళ్లిలాంటి ఫంక్షన్ వచ్చినా, ఏదైనా పండగ వచ్చినా, అంటే లైఫ్లో ఇంపార్టెంట్ మూమెంట్స్ కోసం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాడు. దీనర్థమేంటి? తను తన డబ్బు అలవాట్లను కంట్రోల్ చేస్తున్నాడు. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ మనోజ్ కథ. మనోజ్ ఎప్పుడూ నేను పొదుపరిని అని చెప్పుకుంటాడు, దానికే స్టిక్ అయిపోయాడు. ఎంతలా అంటే రిటైర్ అయ్యాక కూడా డబ్బు ఖర్చు పెట్టాలంటే భయపడిపోతాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? అతని డబ్బు అలవాట్లే అతన్ని కంట్రోల్ చేస్తున్నాయి. చూసారా, కొన్నిసార్లు ఒక మంచి అలవాటు కూడా మనం జాగ్రత్తగా లేకపోతే అది మనల్ని బంధించి ఒక పంజరంలా ఎలా మారిపోతుందో. ఓకే, ఇప్పుడు దాకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూశాం కదా. ఇప్పుడు ఒకవేళ మనం ఆ తప్పుడు దారిని ఎంచుకుంటే ఏమవుతుందో కొన్ని చిన్న చిన్న కథల ద్వారా చూద్దాం. వినడానికి రెడీనా? ఇది ఒక నిజమైన కథ. హార్వే ఫైర్ స్టోన్ అని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండేవారు. ఆయన చాలా చాలా ధనవంతుడు. కాని తన లైఫ్ చివరి రోజుల్లో ఆయన ఏమన్నారో తెలుసా? నా పాత సింపుల్ లైఫ్నే నేను చాలా మిస్ అవుతున్నాను అని బాధపడ్డారు. ఆయన తన సక్సెస్లోనే ఒక రకంగా ఇరుక్కుపోయారు, ఎందుకంటే డబ్బే ఆయన ఐడెంటిటీ అయిపోయింది. ఈ కథ మనకేం చెబుతోంది? ఎప్పుడైతే డబ్బు మన ఐడెంటిటీగా మారుతోందో అప్పుడు మన ఫ్రీడమ్, మన స్వేచ్ఛ మాయమైపోతుంది. ఒక్క క్షణం ఈ మాట గురించి ఆలోచించండి. ఇది చాలా కామన్గా మనం చూసే ప్రాబ్లం.
చాలామంది వాళ్ళ లైఫ్ అంతా కష్టపడి డబ్బు సేవ్ చేస్తారు, కానీ తీరా ఖర్చు పెట్టుకోవాల్సిన టైంకి అంటే రిటైర్ అయ్యాక ఆ డబ్బుని వాడాలంటే ఏదో గిల్టీగా ఫీలవుతారు. నేను పొదుపరిని అనే ఆ ఒక్క ఐడెంటిటీ వాళ్ళని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేస్తుంది. ఇది ఎలా ఉందంటే, మనకిష్టమైన స్వీట్స్ అన్నీ ఒక డబ్బాలో దాచుకుని తీరా తినే టైంకి వాటిని చూస్తూ ఉండిపోవడం లాంటిది. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లెసన్ ఏంటంటే, కొన్నిసార్లు మంచి అలవాట్లు కూడా అవే మన ఏకైక ఐడెంటిటీగా మారినప్పుడు అవి మనకు చెడు చేసే ప్రమాదముంది. సరే, ప్రాబ్లమ్స్ గురించి చాలా మాట్లాడుకుందాం. మరి సొల్యూషన్ ఏంటి? ఈ బంధనాల నుంచి బయటపడి ఫ్రీడమ్ ఇంకా హ్యాపీనెస్ అనే దారిని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని మీరే ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. దీనికి ఆన్సరో ఎవ్వరికీ చెప్పక్కర్లేదు, మీలో మీరే అనుకోండి. మీకు మీరు డబ్బు విషయంలో ఏ లేబుల్ ఇచ్చుకుంటారు? ఉదాహరణకి, నేనొక సేవర్ అని అనుకుంటారా, లేక డబ్బు విషయంలో నేను చాలా కేర్ఫుల్ అని అనుకుంటారా? సరే, ఇంకొక సింపుల్ క్వశ్చన్. లైఫ్లో అనుకోని మార్పులు వచ్చినప్పుడు మీ డబ్బు అలవాట్లను మీరు మార్చుకోగలరా? ఫర్ ఎగ్జాంపుల్, మనం బయటకు వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం వస్తే మన ప్లాన్ మార్చుకుంటాం కదా, అలా లైఫ్లో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మీరు కూడా మారగలరా? ఇక చివరిగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డబ్బు మీ లైఫ్కి సర్వ్ చేస్తుందా, లేక మీ లైఫ్నే కంట్రోల్ చేస్తుందా? దీని గురించి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఓకే, ఈ ప్రశ్నల గురించి ఆలోచించాక ఇప్పుడు ఒక చిన్న యాక్షన్ టిప్. ఈ వారమంతా జస్ట్ మీతో మీరు ఇలా చెప్పుకోండి: అవసరమైనప్పుడు నా డబ్బు అలవాట్లను నేను మార్చుకోగలను. ఇలా అనుకున్నప్పుడు మీకే ఎంత తేలికగా, ఫ్రీగా అనిపిస్తుందో గమనించండి. సరే, చివరిగా మనం ఈరోజు మాట్లాడుకున్నదంతా గుర్తుండిపోయేలా ఒక మంచి ఆలోచనతో దీన్ని ముగిద్దాం. చూడండి, డబ్బు అనేది కేవలం ఒక సాధనం. డబ్బు లేనప్పుడు మీరు ఎవరో, అదే మీ అసలైన గుర్తింపు. ఎంత మంచి మాట కదా ఇది! సో ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక చిన్న మాట మన డైలీ అఫర్మేషన్ అనుకోవచ్చు. నా గుర్తింపు నా డబ్బు అలవాట్ల కంటే చాలా పెద్దది. ఈ పాజిటివ్ థాట్తో ఈ రోజుకు ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.